శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి తిథి వార నక్షత్ర యోగ కరణాది పంచాంగ వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, చవితి తిథి మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి పంచమి. రేవతి నక్షత్రం రాత్రి 1:36 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. శూలయోగం మధ్యాహ్నం 3:36 వరకు, తదుపరి గండయోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:30 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 11:22 నుండి 12:51 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం పరిశీలించినట్లయితే, ఈనాడు చవితి తిథి రోజులో పగల్లో ఎక్కువ భాగం ఉన్నది. శుక్రవారంతో కూడినటువంటి చవితిని, అందులో బహుళ చవితిని శుక్రవారం నాడు వచ్చినటువంటి రోజున ఉమా చతుర్థి అని మనకి స్మృతి కౌస్తుభం మొదలైనటువంటి గ్రంథాలలో ఈ పర్వాన్ని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈనాడు గణపతిని పసుపు ముద్ద రూపంలో, అలాగే గౌరీని కూడా పసుపు ముద్ద రూపంలో ఏర్పాటు చేసి అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని, గణపతి యొక్క దివ్య కృపతో పాటు గౌరీ యొక్క దివ్య కృప వలన దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి ముఖ్యంగా ముత్తైదువులకు సిద్ధిస్తుందని, అట్లాగే గౌరీ గణపతి ఆరాధన చేయటం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి సమస్త విద్యలు కూడా కరతలామలకంగా అందుతాయి అని స్మృతి కౌస్తుభం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి విషయం. అలాగే ఈనాడు శుక్రవారం ప్రదోషకాలంలో పంచమి తిథి ఉన్నది కనుక ఈ సాయంకాలం వేళ దీపారాధన చేసి ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అందులో పంచమి తిథి దళిత అమ్మవారికి సంబంధించినటువంటి తిథి, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి కూడా. అందులో శుక్రవారం పంచమి ఈ రెండింటి కలయిక చాలా మేలు కలయిక. అమ్మవారి గురించి లలితాసహస్రనామంలో చెప్తూ పంచప్రేతాసనారూఢ పంచబ్రహ్మస్వరూపిణి అని చెప్పడం జరిగింది హయగ్రీవుల వారు. అంటే పంచబ్రహ్మస్వరూపిణి, ఈశ్వరుడి యొక్క పంచబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములైనటువంటి ఆ పంచబ్రహ్మస్వరూపిణే సాక్షాత్తు మహాదేవి అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి. ఈ ప్రదోషకాలంలో ఈ శుక్రవారం నాడు దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణ, లలితా అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అట్లాగే ఇవాళ ఎవరైనా సుమంగళికి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చినట్లయితే కూడా చాలా విశేషం. మనకి సంప్రదాయంలో లోకంలో కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. శుక్రవారం నాడు ఎవరికి పసుపు కుంకుమ ఇవ్వకూడదని, తాంబూలం కూడా ఇవ్వకూడదని. కానీ ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పిన మాట ఒకటి మనం తప్పకుండా గ్రహించాలి. శుక్రవారం నాడు ఏ ముత్తైదువుకైనా బొట్టు పెడితే సాధారణమైనటువంటి రోజుల్లో కంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చే ఆ కుంకుమ తాంబూలాన్ని గ్రహించినట్టు అని పెద్దలు చెబుతున్నారు. శాస్త్రంలో కూడా చెప్పినటువంటి మాట. అటువంటి జగన్మంగళ అయినటువంటి లలితా పరమేశ్వరి దివ్య కృప అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం విశేషంగా శుభ ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ చతుర్థి అంటే చవితి, శుక్రవారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు ఉన్నారు,
కర్కాటకంలో వక్రీకరించిన బుధుడున్నాడు, సింహంలో రవి శుక్రుడున్నారు, కన్యలో కేతు ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు, కుంభంలో చంద్రుడున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనం గోచరిస్తోంది. నిదానంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అభద్రతాభావం నెలకొంటుంది. ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాత్వికంగా చేసుకుంటూ ఉండాల్సిందే తప్ప మారే ఆలోచనకి రాకూడదు. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్న భావన కలుగుతుంది. తాత్కాలిక ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం అవసరం. కుటుంబంలో తొందరపాటు మాటలు ఏర్పడే అవకాశం ఉంది. సమన్వయ ధోరణిలో ప్రవర్తించడం చాలా అవసరం. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు. అప్పుల మీద వ్యాపారం సాగించడం ఏమాత్రము సరి కాదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆశాస్థితి పెరిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో వచ్చినటువంటి లాభంలోని పెట్టుబడిని మరింతగా పెట్టాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది ఆలోచించి చేయవలసిన పని తప్ప అనాలోచనగా చేసినందువల్ల ఇబ్బంది కలిగే అవకాశం పుష్కలం. పై అధికారులతో తాత్కాలికంగా మానసిక విరోధం ఏర్పడుతుంది. హెచ్చుతగ్గుల భావన వారికి కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత దెబ్బతినకుండా ఉండేలా ప్రవర్తించడం అవసరం. తోటి ఉద్యోగుల్లో కొందరితో మానసికమైనటువంటి విభేదాలు కలిగినప్పటికీ కూడా అనుకూలిస్తూ పోవడం ఎంతైనా అవసరం. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే మేధాశక్తి పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో అంతటి ధైర్య స్థితి ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. వాళ్ళ మేధాశక్తిని పెంపొందించేందుకు అనేకమైనటువంటి కృషి విధానాల్ని పాటిస్తారు. ఆహ్వానించదగ్గ పరిణామం. బంధుమిత్రుల రాకపోకల కారణంగా కుటుంబంలో గృహిణికి శ్రమభావం హెచ్చయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఆలోచించుకుని ఆ శ్రమని తగ్గించుకునే ఉపాయం చేసుకోవడం అత్యవసరం. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలంతో అభిషేకించినట్టయితే ధైర్య సాహసాలు పెంపొందుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఇష్టం ఉన్న రీతిగా పనుల్ని చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వృత్తిపూర్వకమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది తప్ప పెట్టుబడి పెట్టుకునేందుకు కావాల్సినంత ఆదాయం లభించకపోవచ్చు. పై అధికారులు నిజమైనటువంటి ఒత్తిడిని ఏర్పాటు చేస్తూ సంపూర్ణమైనటువంటి సమయాన్ని కార్యాలయంలోనే గడిపేటటువంటి స్థితికి గురి చేయవచ్చు. కుటుంబంలో ఐకమత్య వాతావరణం కాస్త తగ్గినటువంటి కారణంగా మరింత బాధాకరంగా అనిపించవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మిని ఫలరసంతో అభిషేకించినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం అంతా ఆనందంతో ఉంటుంది. శుభకార్యాలని స్వయంగా తమ ఇంట్లోనే చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో పాటు సంతానం కూడా వచ్చేటటువంటి కారణంగా వినోద విహారయాత్రల్ని చేయగలుగుతారు. దైవ దర్శనాలని చేస్తారు, దాన ధర్మాలని చేస్తారు. అంతేకాక మానవ సేవగా భావించి ఏదో కొంత విరాళాన్ని, ఒక ముఖ్యమైనటువంటి మానవీయ సంస్థకి విరాళాన్ని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అందరికీ ఆరోగ్య భావన సక్రమంగా ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత అందరికీ కలుగుతుంది. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. క్రింది వారితో అనుకూలమైనటువంటి విధానాన్ని పాటిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య స్వస్థత కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం కొంత క్షీణించేటటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి జంకుతనంతో ఉంటారు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధుమిత్రుల ఆగమనం కారణంగా మరింత అలసట, మరింత శ్రమ కలిగేటటువంటి కారణంగా ముందుకు ముందే ఓ మాట వారికి చెప్పడం చాలా మంచిది. అయినా మొగమాటంతో చెప్పలేకపోతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు పెద్దలకు కూడా మధ్యమ ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించడం చాలా అవసరం. వృత్తిపరమైనటువంటి బాధ్యత మరింతగా శ్రమ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు విరామాన్ని, అంటే విశ్రాంతిని తీసుకోవాలని భావిస్తారు. కానీ పై అధికారులు దానికి అంగీకరించకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట చాలా తొందరతనంతో ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నామనే భావనతో వారు మాట్లాడతారు. కానీ పూర్తిగా వక్రీకరింపబడుతుంది ఎదుటి వారికి. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి ఆలోచించకపోవడం మంచిది. ఆలోచించిన కొద్దీ సకాల నిద్ర, సకాల భోజన స్థితి ఉండే అవకాశం ఉండదు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి స్థలంలో కూడా తల ఎత్తి మాట్లాడినట్లయితే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కాలస్థితి సరిగా లేదు కాబట్టి తల ఉంచుకుని ఉండడం చాలా శ్రేయస్కరం. ఉద్యోగంలో పదవి ఉన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఏవి ఫలించే అవకాశం ఏమాత్రము లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే సంతాన ప్రాప్తి ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేరు. శారీరకంగా అంత దార్ఢ్యం కలిగి ఉండరు. ఎంత మటుకు స్థాపించినటువంటి వ్యాపార సంస్థ మీదే దృష్టిని పెడుతూ దూరభార ప్రయాణాలని చేస్తూ శారీరక అనారోగ్యాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తనతో పనిచేసేటటువంటి ఉద్యోగుల విషయంలో మానసికమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడానికి అనుమాన ఆస్పదమైనటువంటి దృక్పథమే కారణం. అందరినీ అనుకూలపరుచుకుంటూ వెళ్ళినట్లయితే ఉద్యోగాన్ని, సంస్థ నిర్వహణాన్ని సక్రమంగా చేయగలమనేటటువంటి ఆలోచనతో ఉండడం అత్యవసరం ఈ రాశి వారికి. ఈ రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిల్వ చేసుకున్నటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థలో నిక్షిప్తం చేయగలుగుతారు. ఆ పెట్టుబడి ముందు నాటికి
ఫలించే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. ఆరోగ్యకరంగా కూడా ఆరోగ్యవంతులుగా కూడా వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళ బుద్ధిశక్తి అభివృద్ధి చెందడం కోసమని అనేకమైనటువంటి శిక్షణ కేంద్రాలని పరిశీలించి మంచి చోటనే వారిని చేర్చే అవకాశం గోచరిస్తోంది. నిత్యం ఉద్యోగ ప్రయాణాన్ని చేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి అలసటకి గురవుతారు. శ్రమకి నిరంతరం గురవుతూ ఉండొచ్చు. తాత్కాలికంగా ఉన్నటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్యానికి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం కంటే కూడా అనారోగ్యం లేకుండా ఉండేందుకు కావలసిన లౌకిక ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయము కలిసి వస్తున్నటువంటి ఆలోచన ఉండదు. సంతానం మాటపరంగా విరోధించే అవకాశం గోచరిస్తోంది. వచ్చినటువంటి ఆదాయం సరిపోనటువంటి కారణంగా ఆర్థికంగా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం కలుగుతోంది. కుటుంబంలో అందరికీ మధ్యమైనటువంటి బాంధవ్యమే ఉంటుంది తప్ప సంపూర్ణమైనటువంటి అనుకూలతాభావం ఉండకపోవచ్చు. శ్రేయోభిలాషులు మిత్రులు అయినటువంటి వారు చేసేటటువంటి సహాయం కంటే కూడా కుటుంబ రహస్యాలను తెలుసుకోవడం మీదే ఎక్కువ శ్రద్ధని చూపించే అవకాశం అనిపిస్తోంది. దూర ప్రయాణాలని తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. తద్వారా ఆర్థికమైనటువంటి వ్యయంతో పాటు శారీరక అనారోగ్యం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే తప్పక బుద్ధి ప్రతిభ ప్రకాశిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దార్ఢ్యంతో ఉండరు. శారీరకమైనటువంటి దృఢత్వం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. పూజలు, వ్రతాలు, హోమాలు, యాగాలు, యజ్ఞాలు మొదలైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి ఆలోచనకి వస్తారు. కుటుంబ సభ్యులకి అది ఏమాత్రము నచ్చకపోవచ్చు. తద్వారా అనవసరమైనటువంటి సంఘర్షణ ఏర్పడవచ్చు కుటుంబంలో. ఏకవాక్యత ఏమాత్రము ఉండదు అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య. ఆ కారణంగా స్థిరమైనటువంటి ఆస్తుల విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా మధ్యమంగానే ఉండే అవకాశం అనిపిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్టయితే గ్రహలాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా దూర ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. ఆ ప్రయాణం విశేషమైన అనుకూలతని కలిగించే అవకాశం కూడా ఉండొచ్చు. ఉండేటటువంటి ఆస్తుల్లో స్థిరమైన వాటిలో ఒకదాన్ని అమ్మాలనే ప్రయత్నాన్ని బలంగా కుటుంబ సభ్యులంతా చేస్తారు. అయితే అది మాత్రం అమ్ముడుపోయే అవకాశం ఏమాత్రమూ లేకుండా ఉండే విధానం గోచరిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయినటువంటి బ్యాంకు నుండి రుణాన్ని తీసుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఏ విధంగానూ అది లభించే అవకాశం లేకపోవచ్చు. అంచేత ప్రైవేటు వ్యక్తుల నుండే రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా రావచ్చు. దూర ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రమూ లేనేలేవు. అనుకూలంగానే ఉంటుంది సర్వత్రా కూడా. ముఖ్యంగా అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు అనుకూలంగానే ఉండేటటువంటి కారణంగా చెప్పలేనటువంటి మానసిక దృఢత్వం ఉంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా ముందుగా స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉసిరిక పొడిని కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలికను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ తామర గింజల మాలికను లక్ష్మీదేవి చిత్రపటానికే అలంకరించి ఉంచటం లేదా ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఈరోజు వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పన్నీరులో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేసి అలాంటి ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పద్మపుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిమ్మ చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహానికి శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా అష్టద్రవ్య అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ అష్టద్రవ్య అభిషేకం ఎలా చేయాలంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ 8 కలిపి ఆ అష్టద్రవ్యాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే మీ గృహంలో ఉన్నటువంటి గడపను శుభ్రంగా నీటితో కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప దగ్గర దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించటం, గడపను పుష్పాలతో అలంకరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు ఆహారం స్వీకరించే ముందు గోమాతకు ఏదైనా ఆహారం తినిపించి ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరించటం, అలాగే మీరు ఆహారం స్వీకరించటం పూర్తయిన తర్వాత మూగజీవాలకు ఏదైనా ఆహారం వేయటం ద్వారా కూడా మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో బెల్లం ముక్క కలిపినటువంటి నీటిని పోయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అదేవిధంగా తులసి మొక్కలో పాలు పోసి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రావలసిన ధనం సకాలంలో రావటానికి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి పసుపు కొమ్ముల పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 108 పసుపు కొమ్ములు తీసుకొని ఆ 108 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, లక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలై రుణ బాధల నుంచి బయటపడవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో పొందటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.